Hello viewers, welcome back to my YouTube channel Satyaraj Talkies. If you like my channel, please subscribe and don't forget to like the video, share the video, comment the video. Today we are going to deal with a topic called A Letter to God. ఈ రోజు మనం 10th క్లాస్ కి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో CBSE సిలబస్ ఏ లెటర్ టు గాడ్ అనే లెసన్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ టాపిక్ అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను. సో ఈ లెసన్ మీకు చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఏ లెటర్ టు గాడ్, ఏ లెటర్ టు గాడ్. ఇక్కడ మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా, సో మీరు 10th క్లాస్ స్టూడెంట్స్, సో 9th క్లాస్ వరకు కూడా అంటే ఆల్మోస్ట్ మీకు 15-14 ఇయర్స్ ఉంటాయి. సో ఇప్పటి వరకు కూడా మనము ఏ లెటర్ టు ఫాదర్, ఏ లెటర్ టు మదర్, ఏ లెటర్ టు సిస్టర్ ఇలా చూసి వినుంటాము. బట్ ఇక్కడ ఏ లెటర్ టు గాడ్, ఇక్కడ ఏంటంటే ఇట్స్ సంథింగ్ సౌండ్స్ ఆడ్, డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట. మరి ఈ లెటర్ టు గాడ్, అసలు గాడ్కి లెటర్ ఎవరు రాశారు? సో అసలు ఎవరు రాయగలరు అంటే కనుక హూ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్, అట్మోస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్ అని చెప్పుకోవాలన్నమాట. చాలా ఎక్కువ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే దేవుడికి ఇన్నోసెన్స్తో, అతనికి ఉన్నటువంటి ఫెయిత్తో, నమ్మకంతో ఇక్కడ ఒక పర్సన్ హీరో అన్నమాట. ఓకే, ఇక్కడ హీరో అని చెప్పుకోవచ్చు ఈ స్టోరీలో. అతను ఈ లెసన్ లో గాడ్కి లెటర్ అనేది రాస్తాడనమాట. సో ఆ లెటర్లో ఏముంది, అసలు ఏ లెటర్ టు గాడ్, అసలు గాడ్కి ఎందుకు లెటర్ రాయాల్సి వచ్చింది, ఇదంతా కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఏ లెటర్ టు గాడ్, సో ఏ లెటర్ టు గాడ్కి ఎవరు లెటర్ రాశారంటే కనుక ఎవరు బ్లైండ్గా దేవుడి మీద నమ్మకం ఉన్న పర్సన్ దేవుడికి లెటర్ రాశాడనమాట. సో ఎందుకు రాశాడో చూద్దాం. అండ్ ఈ లెసన్ రాసింది ఎవరు అంటే కనుక గ్రెగారియో లోపిస్ ఫాంటిస్. ఓకే, సో GL ఫాంటిస్ అని అంటారన్నమాట అతన్ని. సో ఇక్కడ మనం ఆధార్ కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో GL ఫాంటిస్ అనే ఆయన ఒక మెక్సికన్ రైటర్, పోయిట్, నావెలిస్ట్ అండ్ హీ వాజ్ ఏ జర్నలిస్ట్. Coming to his birth details, he was born in the year 1897 and he was died in the year 1966. Okay na students? And then he was the first person to receive the award of National Prize for Arts and Sciences in Mexico. Okay, in Mexico, he was the first person to receive the prize of National Prize for Arts and Sciences. And he is well known for his writings in the Mexico Revolution. His writings creates revolution in the people. Okay, and then about the work, coming to the work, here we can see A Letter to God is a Mexican short story. ఇది ఒక మెక్సికన్ షార్ట్ స్టోరీ అన్నమాట. సో దీన్ని ఒరిజినల్గా స్పానిష్లో రాశాడు రైటర్. ఇక్కడ GL ఫాంటిస్ ఉన్నాడు కదా, సో ఇతను ఒరిజినల్గా స్పానిష్లో రాశాడనమాట. దాన్ని మనం ఒరిజినల్గా రాసిన బుక్ పేరు ఏంటంటే ఉనా కార్ట్ ఏ డయోస్ ఫస్ట్. ఓకే, ఉనా కార్ట్ ఏ డయోస్, ఇది ఆ వర్క్ పేరు మాట. అది మెక్సికోలో పబ్లిష్ అయింది 1940లో. బట్ దీన్ని మార్టిన్ బాయిడ్ అనే ఆయన ట్రాన్స్లేట్ చేశారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ దెన్ ఈ స్టోరీలో హీరో ఎవరంటే కనుక, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే కనుక లెంచో. ఓకే, లెంచో. అండ్ the story tells of a farmer named Lencho who writes a letter to God seeking for his assistance. గాడ్ని హెల్ప్ చేయమని చెప్పి గాడ్కి లెటర్ రాశాడనమాట ఈ స్టోరీలో. సో అసలు ఎందుకు రాశాడు, ఏం హెల్ప్ చేయమన్నాడు, ఇదంతా కూడా మనము డీటెయిల్గా లెసన్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ లెటర్ టు గాడ్ అనేది రాసింది ఎవరు అంటే కనుక GL ఫాంటిస్. And he was a Mexican writer and he was a journalist as well as he was a poet and novelist. And he was the first person to receive the prize of National Prize for his arts and sciences. And his writings creates revolution in the people during Mexican Revolution. Okay na guys? Hope you understood about the introduction of the lesson, A Letter to God. Let us see in detail. సో ఇది లెసన్ మాట, ఏ లెటర్ టు గాడ్. బిఫోర్ యూ రీడ్, ఇక్కడ బిఫోర్ యూ రీడ్లో ఏముందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్. దే సే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్,
ఫెయిత్ ఏం చేస్తుందంట, మౌంటైన్స్ని సైతం అంటే పర్వతాలని సైతం కదిలిస్తుంది అని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ కరెక్ట్ కదా. సో క్రిస్టియానిటీ మైథాలజీలో మనం చూసినట్లయితే కనుక ఫెయిత్, చాలా ఎక్కువ ఫెయిత్ ఉండాలి, గాడ్ని ట్రస్ట్ చేయాలి. అంటే మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నామో అది మనం పొందుకున్నామని చెప్పి ఫెయిత్ కనుక మనలో ఉంటే కనుక గాడ్ మనకి అది చేస్తాడు అని చెప్పి ఒక అట్మోస్ట్ ఫెయిత్ అనేది దేవుడి మీద ఉంచుకుంటారు అన్నమాట. మనం క్రిస్టియానిటీ మైథాలజీలో చూసినట్లయితే కనుక సేమ్ ఇక్కడ కూడా ఇలాగే పర్వతాలని సైతం మనకి నమ్మకం అనేది ఉంటే పర్వతాలను సైతం కదపగలము అని చెప్తున్నారు అన్నమాట. బట్ వాట్ షుడ్ వి పుట్ అవర్ ఫెయిత్ ఇన్, మనం ఫెయిత్ ఎన్ని మీద పెట్టాలి అసలు? దిస్ ఈజ్ ద క్వశ్చన్ ది స్టోరీ డెలికేట్లీ పోజెస్. అయితే ఈ క్వశ్చన్ అనేది ఈ స్టోరీలో క్వశ్చన్ చేస్తుందన్నమాట. అయితే ఫెయిత్ వేటి మీద పెట్టాలి అసలు అనే దాన్ని క్వశ్చన్ చేస్తుందన్నమాట. ఓకే, లెంచో అనేది ఒక క్యారెక్టర్ మాట, ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ మాట. లెంచో ఈజ్ ఎ ఫార్మర్ హూ రైట్స్ ఏ లెటర్ టు గాడ్ when his crops are ruined asking for 100 pesos. ఇక్కడ లెంచో అనేవాడు ఏంటంటే ఒక ఫార్మర్ అంట. అయితే ఈ ఫార్మర్ ఏంటంటే దేవుడికి లెటర్ రాస్తాడనమాట. ఎందుకు? తన యొక్క క్రాప్స్, పంట ఏదైతే ఉందో తను ఒక పంట వేస్తాడనమాట. ఆ పంట పేరు ఏంటో కూడా నేను చెప్తాను. సో కార్న్ పంట, మనకి మొక్కజొన్న ఉంటాయి కదా, ఆ పంట వేస్తాడనమాట. కానీ ఆ పంట ఏమవుతుందంటే కొన్ని కారణాల చేత ఆ పంట కోల్పోవడం వల్ల ఏంటంటే సో పంట మొత్తం నాశనం అయిపోద్ది అన్నమాట. సో అందుకని దేవుణ్ణి 100 pesos అడుగుతాడనమాట. 100 pesos అంటే ఏంటంటే కనుక మన ఇండియన్ కరెన్సీలో, పెసోస్ అంటే మెక్సికన్ కరెన్సీ అన్నమాట. సో మన ఇండియన్ కరెన్సీలో 499.64 పైసా అన్నమాట. సో ఇక్కడ గాడ్ని హెల్ప్ అడుగుతూ మన యొక్క హీరో లెంచో ఏంటంటే దేవుడికి లెటర్ రాస్తాడనమాట. డస్ లెంచో లెటర్ రీచ్ గాడ్? అయితే అతను రాసినటువంటి లెటర్ గాడ్కి రీచ్ అయిందా? డస్ గాడ్ సెండ్ హిమ్ ద మనీ? గాడ్ అతనికి మనీ పంపించాడా? థింక్ వాట్ యువర్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్ వుడ్ బీ. అయితే మీరు థింక్ చేయండి, పంపించాడా పంపించలేదా? సో గాడ్కి లెటర్ రీచ్ అయిందా రీచ్ అవ్వలేదా? సో ఫస్ట్ మీరు అందరూ కూడా మీ మనసులో అనుకోండి, ఫైనల్గా స్టోరీలో ఏమవుతుందో చూద్దాం. అండ్ గెస్ హౌ ద స్టోరీ కంటిన్యూస్ బిఫోర్ యూ బిగాన్ టు రీడ్ ఇట్. అండ్ గెస్ చేయండి మాట. దీన్ని ఏమంటారంటే మీకు సృజనాత్మకత అంటే క్రియేటివిటీని క్రియేట్ చేయడం కోసము, మీలో ఇమాజినేషన్ అనేది క్రియేట్ చేయడం కోసము ఇక్కడ ఈ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందన్నమాట. అందుకే మనకి ప్రతి ఒక్క లెసన్ స్టార్ట్ చేసే ముందు బిఫోర్ యూ రీడ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో హోప్ యూ అండర్స్టూడ్ అబౌట్ బిఫోర్ యూ రీడ్. సో ఇక్కడ లెంచో అనేది మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. సో ఓకే, చూద్దాం లెసన్లో లెంచో ఎందుకు లెటర్ రాశాడు, గాడ్కి ఎప్పుడు లెటర్ రాశాడు, డస్ లెటర్ రీచెస్ ద గాడ్ ఆర్ నాట్, అండ్ డస్ గాడ్ గివెన్ రిప్లై టు లెంచో ఆర్ నాట్, డిడ్ మనీ సెండ్ బై గాడ్ ఆర్ నాట్. ఓకే, దీస్ క్వశ్చన్స్ చూద్దాం మనం ఈ లెసన్లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక టెక్స్ట్ బుక్లో యాక్టివిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఈ యాక్టివిటీ ఏంటంటే కనుక ఐ థింక్ సో మనీ ఆర్డర్ అన్నమాట. సో ఓకే, సో ఈ యాక్టివిటీ కాకుండా ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం అన్నమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద లెసన్. ఇది యాక్టివిటీ అండ్ మనీ ఆర్డర్ ఫామ్ ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇది మనీ ఆర్డర్ ఫామ్ అన్నమాట. అండ్ ఓకే, సో ఇక్కడ లెసన్ స్టార్ట్ అయింది చూడండి. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద హౌస్ అంటే ఖచ్చితంగా ఇక్కడ హౌస్ ఏంటో చెప్తున్నారు అన్నమాట. అదేం హౌస్ చూద్దాము. ద హౌస్ ద ఓన్లీ వన్ ఇన్ ద ఎంటైర్ వ్యాలీ. సో వ్యాలీ అంటే ఏంటి? కెన్ ఎనీవన్ నోస్? వ్యాలీ అంటే ఏంటంటే లో ల్యాండ్ బిట్వీన్ 2 మౌంటైన్ హిల్స్. అంటే 2 మౌంటైన్స్కి మధ్యలో, 2 పర్వతాలకి మధ్యలో ఒక లో ల్యాండ్ ఉంటుంది అన్నమాట. ఓకే, విచ్ ఓఫెన్ హ్యాస్ ఏ రివర్ ఫ్లోటింగ్ త్రూ ఇట్. అక్కడ ఒక రివర్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇదేంటంటే ఇదంతా ఇమాజిన్ చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఇదంతా కూడా మీరు ఇమాజిన్ చేసుకోండి. అంటే నేను ఏదైతే మీకు ఇప్పుడు చెప్తున్నానో ఇదంతా కూడా మీరు మీ బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకోండి. అండ్ నేను చెప్పినటువంటి సీన్ మీరు క్రియేట్ చేసుకోండి మీ బ్రెయిన్స్లో. ఓకే, అక్కడ ఒక హౌస్ ఉందన్నమాట. ఆ హౌస్ ఎలా ఉన్నది?
ఇటుపక్క ఒక పర్వతము, అటుపక్క ఒక పర్వతము, అక్కడ ఒక రివర్ కూడా ఫ్లో అవుతుంది. 2 పర్వతాలకి మధ్యలో ఇక్కడ హౌస్ ఉందన్నమాట. ఓకేనా. సో సాట్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్. అయితే ఆ హౌస్ దేని మీద ఉందంట, టాప్ హిల్ మీద. అంటే ఒక టాప్ హిల్ అంటే ఏంటి, పర్వతం కదా. సో ఆ 2 పర్వతాలకి మధ్యలో ఒక చిన్న ఒక హిల్ మీద, మధ్యలో ఉన్నటువంటి దాని మీద, లో ల్యాండ్ మీద ఒక హిల్ మీద ఉందన్నమాట. ఓకే, ఆ హిల్ అనేది అక్కడ ఉందన్నమాట. ఫ్రమ్ దిస్ హైట్, ఆ ఇంటి మీద నుంచి చూస్తే వన్ కుడ్ సీ ద రివర్ చూస్తారు, అండ్ ద ఫీల్డ్ ఆఫ్ రైప్ కార్న్ డాటెడ్ విత్ ద ఫ్లవర్స్ దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ ఏ గుడ్ హార్వెస్ట్. ఇక్కడ నేను చెప్పాను కదా, లెంచో అనేవాడు ఒక ఫార్మర్. సో ఆ ఫార్మర్ ఏం పంట వేసాడంట, కార్న్ పంట అన్నమాట. అంటే మొక్కజొన్న పంట అనేది అతను వేసాడనమాట. అయితే అతను వేసినటువంటి పంట ఇప్పుడు ఎలా ఉందంట, పంట కోతకొచ్చింది అంటారు కదా. అంటే శుభ్రంగా, అంటే మంచిగా ఫ్లవర్స్ వచ్చాయి, మంచిగా, అంటే మంచి గుడ్ హార్వెస్ట్ అనేది వస్తుంది అన్నమాట. అంటే ఈ సంవత్సరం పంట బాగా పండుతుంది, చేతికి మంచి డబ్బులు వస్తాయి అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారన్నమాట. ఓకేనా. ద ఓన్లీ థింగ్ ద అట్ నీడెడ్ వాజ్ ఎ డౌన్ పోర్ ఆర్ అట్లీస్ట్ ఏ షవర్. బట్ ఏంటంటే పంట చేతికొచ్చే ముందు అక్కడ ఉన్నటువంటి నేలకి కొంచెము వర్షం అనేది అవసరమైందన్నమాట. జస్ట్ షవర్ అంటే అట్లీస్ట్ ఏ షవర్ అంటే జస్ట్ లైట్గా అలా వర్షం పడి ఒక తడుపు తడిపేసి వెళ్ళిపోయేంత వర్షం అయితే అక్కడ అవసరమైతే ఉందన్నమాట. త్రూ అవుట్ ద మార్నింగ్ లెంచో హూ న్యూ హిస్ ఫీల్స్ ఇంటిమేట్లీ అంటే క్లోజ్లీ. సో ఇక్కడ లెంచోకి తెలుసు మాట ఏంటంటే తన యొక్క పంట అనేది ఈసారి బాగా వస్తుందని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనమాట. హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై టువర్డ్స్ ద నార్త్ ఈస్ట్. అతను లెంచో ఏం చేస్తున్నాడంటే ఉదయాన్నే తన ఫీల్డ్స్ చూసుకుని ఒకసారి వాటిని ఫీల్డ్స్ అన్నట్లు ఇలా చేతులతో పట్టుకుని అతను ఆకాశం వైపు చూస్తున్నాడు అనమాట. ఇటువైపు నార్త్ ఈస్ట్ వైపు చూస్తున్నాడు అనమాట. ఏంటంటే వర్షం పడుతుందా అని ఎదురు చూస్తారన్నమాట. రైతులు చూడండి, పంట సరిగ్గా పండుతుంది, అయితే వర్షం అవసరమై ఉంటుంది. నేల బీడుబారిపోయినప్పుడు రైతు ఎంతో ఆశగా ఏం చేస్తాడండి, ఆకాశం వైపు చూస్తాడు కదా. ఇక్కడ లెంచో కూడా అలాగే ఆకాశం వైపు చూస్తున్నాడు అనమాట వర్షం కోసం. అయితే అక్కడ కొంచెం మబ్బులు కూడా వచ్చి ఉంటాయి. అందుకని ఏం చెప్తున్నాడంటే, నౌ వీఆర్ రియల్లీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్. ఉమెన్ అంటే వాళ్ళ వైఫ్ మాట. లెంచో యొక్క వైఫ్కి చెప్తున్నాడు అనమాట, మనకి కొద్దిసేపట్లో వర్షం అనేది పడబోతుంది అని చెప్పాడనమాట. ద ఉమెన్ హూ వాస్ ప్రిపేరింగ్ సప్పర్ రిప్లైడ్ ఎస్ గాడ్స్ విల్లింగ్. అయితే అక్కడ ఉమెన్ ఏం చేస్తుందంటే సప్పర్ ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఓకే, సో అంటే అది ఈవినింగ్ అయిపోయిందన్నమాట. ఓకే, అప్పుడు వాళ్ళ ఆవిడకి ఈ విషయం చెప్పేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందని అర్థం చేసుకోవచ్చు మనం సప్పర్ అంటే. సో అవును, దేవుని దయ అని చెప్పి ఆమె చెప్తుందన్నమాట. ద ఓల్డర్ బాయ్స్ were working in the field while the smaller ones were playing near the house until the woman called to them all, come for dinner. It was during the meal that, just as Lencho predicted, big drops of rain began to fall. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అయితే అక్కడ కొంచెం మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫీల్డ్స్లో వర్క్ చేస్తున్నారు. అండ్ చిన్నపిల్లలు ఉన్నారన్నమాట. మేబీ లెంచో యొక్క పిల్లలు అయి ఉండొచ్చు. వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారన్నమాట. అయితే ఇక్కడ లెంచో వాళ్ళ వైఫ్ వాళ్ళందరినీ కూడా పిలిచిందన్నమాట, డిన్నర్కి రండి అని చెప్పి పిలిచిందన్నమాట. ఓకే, ఇట్ వాస్ డ్యూరింగ్ ద మీల్ దట్, జస్ట్ యాజ్ లెంచో ప్రిడిక్టెడ్, బిగ్ డ్రాప్స్ ఆఫ్ రెయిన్ బిగన్ టు ఫాల్. లెంచో ముందుగానే అనుకున్నట్టుగానే, తను ప్రిడిక్ట్ చేసినట్టుగానే ఏమైందంట, వర్షం పడడం అనేది వాళ్ళు మీల్ చేస్తున్న టైంలో రావడం జరిగిందన్నమాట. ఓకే, అప్పటికే వర్షం అనేది స్టార్ట్ అయిందన్నమాట. నెక్స్ట్ ఏమైంది, ఇన్ ద నార్త్ ఈస్ట్ హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్స్ కుడ్ బి సీన్ అప్రోచింగ్. అయితే ఆ వర్షము పడబోతుంది కదా, సో మౌంటైన్స్ అనేవి, ఎక్కువ మౌంటైన్స్ అనేవి నార్త్ ఈస్ట్ వైపుకి వచ్చాయన్నమాట. మొత్తం అంతా మబ్బులతో మేఘాలతో ఆకాశం అనేది నిండుకొని ఉందన్నమాట. ఓకే, ద ఎయిర్ వాజ్ ఫ్రెష్ అండ్ స్వీట్. అయితే అక్కడ వర్షం వచ్చే ముందు మంచి గాలి వస్తుంది కదా, ఒక మంచి స్మెల్ కూడా వస్తుంది అన్నమాట, మట్టి స్మెల్. సో అది ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్, చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. సో మీకు కూడా ఇష్టమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టూడెంట్స్. సో ఎయిర్ అనేది చాలా ఫ్రెష్గా అలాగే స్వీట్గా ఉందన్నమాట. ద మ్యాన్ వెంట్ అవుట్ for no other reason than to have the pleasure of feeling the rain on his body, and when he returned he explained these
ఓకే, ఇక్కడ వరకు చెప్తాను చూడండి. అయితే లెంచో ఏం చేశాడంట, బయటకు వెళ్ళాడనమాట. ఇంక వేరే రీజన్ ఏం లేదు, ఏదో వస్తువు తాడానికో లేకపోతే మొక్కలు ఏదో పెట్టడానికో కాదు, కానీ రెయిన్ని ఎంజాయ్ చేయడానికి, తన యొక్క బాడీ మీద వర్షపు నీళ్లు చుక్కలు పడితే తను ఆనందించడానికి సో బయటికి వెళ్ళి తడిచాడనమాట. ఓకే, అండ్ తడిచిన తర్వాత లోపలికి వస్తాడు కదా. వెన్ హీ రిటర్న్ హీ ఎక్స్క్లైమ్డ్, తను ఏం చెప్తున్నాడంటే లోపలికి వచ్చిన తర్వాత, దీస్ ఆర్ంట్ రెయిన్ డ్రాప్స్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్కై, దే ఆర్ న్యూ కాయిన్స్. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cents pieces and the little ones are 5s. ఇక్కడ తను ఏం ఎక్స్క్లెయిమ్ చేశాడంటే, ఇవి ఆకాశం నుంచి వచ్చేటటువంటి వర్షపు చుక్కలు కాదు, కానీ న్యూ కాయిన్స్. కాయిన్స్ అంటే మనీ అని చెప్తున్నాడు అన్నమాట. కాయిన్స్తో పోలుస్తున్నాడు వాటిని, ఎందుకంటే ఆకాశం నుంచి కాసులు వర్షం కురుస్తుంది అన్నట్టుగా తను అక్కడ పోల్చడం జరిగిందన్నమాట. సో ఎందుకంటే వర్షం పడుతుంది, పడిన తర్వాత వాళ్ళకి మంచి ఈల్డింగ్ అనేది వస్తుంది అన్నమాట. అంటే మంచి పంట అనేది వస్తుంది, మంచిగా హార్వెస్ట్ జరిగినప్పుడు వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ద బిగ్ డ్రాప్స్ ఆర్ 10 cent pieces and the little ones are 5s. సో ఎలా కంపారిజన్ చేశాడంటే, పెద్ద పెద్ద వర్షపు చుక్కలన్నీ కూడా 10 cents అంట. 10 cents అంటే మన ఇండియన్ కరెన్సీలో 0.18 పైసా. ఓకే, 18 పైసా అని అర్థం అన్నమాట. అండ్ ద లిటిల్ వన్స్ ఆర్ 5. సో చిన్న చిన్న వర్షపు చుక్కలన్నీ కూడా 5 centsతో సమానం అని చెప్తున్నాడు అనమాట. 5 cents అంటే 18 పైసాలో సగం ఎంత, 9. ఓకే, సో 9 పైసా అన్నమాట. ఓకే, సో ఇలా చెప్తున్నాడు అనమాట. విత్ his satisfied expression, he regarded the field of ripe corn with its flowers draped in a curtain of rain. సో తను చెప్తున్నాడు అనమాట ఏంటంటే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఎందుకంటే తను వర్షం రావాలని ఎక్స్పెక్ట్ చేశాడు. సో వర్షం వస్తే మంచిగా పంట వస్తుందని అనుకున్నాడు. సో తనకి ఏంటంటే ఆ కార్న్ అనేది, ఆ మొక్కజొన్న తోట అంతా కూడా ఫ్లవర్స్తో నిండుకొని ఉందన్నమాట. అయితే ఏంటంటే డ్రేప్డ్ ఇన్ ఏ కర్టెన్ ఆఫ్ రైన్, అంటే ఒక వర్షపు నీటితో కప్పితే ఎలా ఉంటుంది పంట అంతా కూడా, ఆ విధంగా ఉందన్నమాట అక్కడ చూడడానికి సీనరీ అంతా. ఓకే, బట్ సడన్లీ a strong wind began to blow and along with the rain very large hailstones began to fall. బట్ ఇప్పుడు ఏమైందంటే అప్పటికప్పుడే వాతావరణం సడన్గా మారిపోయింది అన్నమాట. పెద్ద స్ట్రామ్ అనేది వచ్చిందన్నమాట, పెద్ద గాలి, వీధురు గాలులు అనేవి, విండ్ అనేది, గాలి అనేది రావడం మొదలుపెట్టి వర్షంతో పాటుగా లార్జ్ హెయిల్ స్టోన్స్, అంటే వడగళ్ళ వర్షం అంటారు కదా, మంచు లాంటి గడ్డలతో కూడినటువంటి వర్షం అనేది రావడం మొదలెట్టింది అన్నమాట. ఓకే, these truly did resemble new silver coins. The boys, exposing themselves to the rain, ran out to collect the frozen pearls. So న్యూ సిల్వర్ కాయిన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అలా వడగళ్ళ వర్షం పడుతుంది కదా, సో మనం కూడా ఏంటంటే చిన్నప్పుడు వడగళ్ళ వర్షం, ఇక్కడ మాదొచ్చి ఏంటంటే మా ఏరియాలో వడగళ్ళ వర్షం ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందన్నమాట. ఎక్కువగా హైదరాబాద్లో ఉన్నప్పుడైతే వర్షం ఎక్కువ పడుతూ ఉంటుంది, వడగళ్ళ వర్షం. రీసెంట్గా వర్షం పడినప్పుడు కూడా హైదరాబాద్లో పడిందంట. సో ఇక్కడ కూడా అలాగే ఏంటంటే వడగళ్ళ వర్షం అయితే పడ్డదన్నమాట. సో అది వాళ్ళు ఎలా చెప్తున్నారంటే న్యూ సిల్వర్ కాయిన్స్లా కంపేర్ చేశారన్నమాట వడగళ్ళ వర్షాన్ని. అండ్ బాయ్స్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా, పిల్లలు, మగవాళ్ళు అందరూ కూడా ఏంటంటే బయటకు వెళ్ళి వర్షం దగ్గరికి వెళ్ళి ఆ ఫ్రోజన్ పెరల్స్ కింద వాటిని పెరల్స్తో కంపేర్ చేశారన్నమాట. వడగల్ని వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్ళారన్నమాట. మనం కూడా చిన్నప్పుడు అలాగే వడగలు పడితే వెళ్ళి ఏరుకునే వాళ్ళం కదా, సేమ్ ఇక్కడ వీళ్ళు కూడా అలాగే చేయడం జరిగిందన్నమాట. అండ్ దెన్ ఏమైందో చూద్దాం. ఇట్స్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నౌ. బట్ ఏంటంటే ఏదైనా రావచ్చు, కానీ అతిగా వస్తే ఏమవుతుంది, ప్రమాదం అవుతుంది కదా స్టూడెంట్స్. సో ఇక్కడ కూడా ఏంటంటే వర్షము కావాల్సినంత కాకుండా ఇంకా ఎక్కువగా వచ్చిందన్నమాట. దానికి తోడు వడగళ్ళ కింద మంచు ఎక్కువైపోయిందన్నమాట. ఎక్స్క్లెయిమ్డ్ ద మ్యాన్. లెంచో చెప్తున్నాడు అనమాట ఇలాగని చెప్పి. ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ. ఇట్ డిడ్ నాట్ పాస్ క్విక్లీ. ఫర్ ఎన్ అవర్ ద హెయిల్ రెయిన్డ్ ఆన్ ద హౌస్, ద గార్డెన్, ద హిల్ సైడ్, ద కార్న్ఫీల్డ్, ఆన్ ద ఓల్డ్ వ్యాలీ. తను ఏమనుకున్నాడంటే వర్షం వస్తుంది వెళ్ళిపోతుంది అనుకున్నాడు, కానీ అది అలా త్వరగా పోలేదన్నమాట. అట్లీస్ట్ ఒక గంట సేపు ఆ వర్షం అనేది ఎలా కురిసిందంటే కనుక వాళ్ళ ఇళ్ళ మీద, అక్కడ ఉన్నటువంటి గార్డెన్ మీద, అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న తోట మీద, అలాగే ఆ మౌంటైన్, ఆ హిల్ మొత్తం అన్నిటి మీద కూడా అక్కడ కురవడం అనేది జరిగిందన్నమాట. ద ఫీల్డ్ వాజ్ వైట్ యాజ్ ఇఫ్ కవర్డ్ విత్ సాల్ట్. ఇప్పుడు ఆ పంట అంతా ఎలా అయిపోయిందంటే కనుక మంచుతో కప్పేసింది అన్నమాట. అంటే అంతలా వర్షపు నుంచి వచ్చినటువంటి వడగళ్ళు అనేవి ఏమయ్యాయి అంటే కనుక పంట అంతా నాశనం చేసేసి వాటి మీద పడిపోయింది అన్నమాట. ఓకే, సో అప్పుడు ఆ రైతుకి ఎంత బాధగా ఉంటుంది ఫ్రెండ్స్.
అవునా కదా. సో మనలో కూడా చాలామంది ఫార్మర్స్ ఉంటారు, ఫార్మర్స్ ఉండుంటారు, మన బ్రదర్స్ ఫార్మర్స్ ఉండుంటారు, మన రిలేటివ్స్ ఫార్మర్స్ ఉండుంటారు. వాళ్ళ పంట చేతికి వచ్చిన టైంలో ఇలా జరిగితే ఎంత బాధగా ఉంటుంది కదా. సో చాలామంది ఫ్యామిలీస్ ఆ పంట మీద ఆధారపడి వాళ్ళ యొక్క జీవనాధారం అనేది, వాళ్ళ లైవ్లీహుడ్ అనేది నడుపుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా అలాగే జరిగిందన్నమాట. ఇక్కడ కూడా లెంచోకి అటువంటి పరిస్థితే మాట. సో ఆ స్నోని ఎలా కంపేర్ చేశారంటే కనుక ఆ వడగళ్ళని సాల్ట్తో, ఉప్పుతో కంపేర్ చేశారన్నమాట. అలా ఉప్పుతో కప్పినట్టుగా మొత్తం తోటంతా కూడా నాశనం అయిపోయిందన్నమాట. నాట్ ఏ లీఫ్ రిమైండ్ ఆన్ ద ట్రీస్, ఒక్క ఆకు కూడా లేదన్నమాట. ద కార్న్ వాజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్, మొత్తం అంతా నాశనం అయిపోయిందంట. ద ఫ్లవర్స్ వేర్ గాన్ ఫ్రమ్ ద ప్లాంట్స్, పూలన్నీ పోయాయి. లెంచోస్ సోల్ వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్. ఎంత బాధపడతారండి రైతు. ఇక్కడ కూడా లెంచో అంతే బాధపడ్డాడు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ ఇమేజ్లో చూడండి లెంచో. సో తను ఎలా ఫీల్ అవుతున్నాడో, తన సాడ్ ఫేస్ పెట్టారు చూసారా. అండ్ అక్కడ ఉన్నటువంటి కార్న్ మొత్తం నాశనం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి చెట్లకి ఒక్క ఆకులు కూడా లేనట్టుగా చూసారు కదా. సో ఇలా మాట. అండ్ దెన్ when the storm had passed, he stood in the middle of the field and said to his sons. సో ఆ విండ్ అనేది, ఆ వాన అనేది పోయిన తర్వాత తను ఆ ఫీల్డ్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ కొడుకులతో చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, ఏ ప్లేగ్ ఆఫ్ లూకస్ వుడ్ హ్యావ్ లెఫ్ట్ మోర్ దాన్ దిస్, ద హెయిల్ హ్యాస్ లెఫ్ట్ నథింగ్, దిస్ ఇయర్ we will have no corn. That night was a sorrowful one, all our work for nothing. There is no one who can help us. We will all go hungry this year. సో తను ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్లేగ్ ఆఫ్ లోకస్ అంటే ఏంటంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ మాట. అవి ఏంటంటే పంట ఉన్నటువంటి గింజలన్నీ కూడా నాశనం చేసేస్తాయి మాట. సో అలాగే ఏంటంటే అంటే ప్లేగ్ కంటే దారుణంగా, అంటే ఏదో ఒక వ్యాధి వచ్చేసినట్టు మొత్తం అంతా పంట నాశనం చేసినట్టుగా ఈ వర్షం అంతా కూడా మొత్తం అంతా కూడా నాశనం చేసేసింది. సో పురుగు పంట ఏ విధంగా అయితే తినేస్తుందో అదేవిధంగా ఈ వర్షం మొత్తం అంతా కూడా నాశనం చేసేసింది, ఏమీ మిగలనివ్వలేదు. ద హెయిల్ హ్యాస్ లెఫ్ట్ నథింగ్, ఏది ఉంచలేదు. అండ్ ఈ సంవత్సరం కూడా ఏ కార్న్ అసలు ఏ మొక్కజొన్న అనేది మిగలదు. సో ఈ రాత్రంతా కూడా వాళ్ళకి ఎలా గడిచిందంటే ఒక సారఫుల్గా గడిచిందన్నమాట. రాత్రంతా కూడా అందరూ ఎంతగానో కష్టపడ్డారు కానీ వాళ్ళకి ఏమీ మిగలలేదు. దెర్ ఈజ్ నో వన్ హూ కెన్ హెల్ప్ అస్, వాళ్ళకి ఎవరు కూడా హెల్ప్ చేయడానికి లేరు. వి విల్ ఆల్ గో హంగర్ దిస్ ఇయర్, మనం ఈ ఇయర్ అంతా కూడా ఆకలితో ఉండవలసి వస్తుంది అని చెప్పి వాళ్ళ యొక్క కొడుకులకి అనేది చెప్పడం అయితే జరిగిందన్నమాట. But in the hearts of all who lived in that solitary house in the middle of the valley, there was a single hope, help from God. అయితే వాళ్ళ యొక్క హార్ట్స్లో సాలిటరీ అంటే ఇప్పుడు వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కన ఇల్లులు అయితే ఏం లేవు, సోలోగా ఉంటున్నారు అన్నమాట వాళ్ళు అక్కడ. ఓకేనా. సో వాళ్ళు అక్కడ ఆ వ్యాలీలో, మిడిల్ వ్యాలీలో ఉంటున్నారు కదా, వాళ్ళకి ఏ హోపు లేదు, ఎవరిని అడగడానికి ఛాన్స్ కూడా లేదు. ఓన్లీ హెల్ప్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి మాత్రమే వాళ్ళకి హెల్ప్ వస్తుందని వాళ్ళు నమ్ముతున్నారన్నమాట. డోంట్ బీ సో అప్సెట్ ఈవెన్ దో దిస్ సీమ్స్ లైక్ ఏ టోటల్ లాస్. రిమెంబర్ నో వన్ డైస్ ఆఫ్ హంగర్, దట్ వాట్ దే సే, నో వన్ డైస్ ఆఫ్ హంగర్. వాళ్ళు చెప్పుకుంటున్నారన్నమాట ఏంటంటే, అప్సెట్ అవ్వకండి, మొత్తం అంతా నాశనం అయిపోయింది కానీ ఎవరు కూడా ఆకలితో చనిపోరు అని చెప్తున్నారన్నమాట. ఆల్ త్రూ ద నైట్ లెంచో థాట్ ఓన్లీ ఆఫ్ హిస్ వన్ హోప్, ద హెల్ప్ ఆఫ్ గాడ్, హూజ్ ఐస్ యాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ సీ ఎవ్రీథింగ్, ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లెంచో ఏమనుకుంటున్నాడంటే తనకు ఉన్నటువంటి ఒకే ఒక్క హోప్ ఏంటంటే గాడ్ మాట. ఎందుకంటే గాడ్ అనేవాడు ఏంటంటే ఇన్స్ట్రక్టరు, అలాగే తను ఆమ్నిపోటెంట్, గాడ్ ఆమ్నిసెంట్. ఓకే, గాడ్ అనేవాడు ఏంటి, ఆమ్నిపోటెంట్ అంటే వన్ హూ ఈజ్ పవర్ఫుల్, అండ్ గాడ్ వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, వన్ హూ సీస్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి చోట ఉంటాడు, ప్రతిదీ చూస్తూ ఉంటాడు, అంతలక్క ఉంటాడు, అండ్ దేవుడికి ప్రతి ఒక్కటి కూడా తెలుసు మాట. సో అని ఇక్కడ మన యొక్క లెంచో నమ్ముతున్నాడు అనమాట కంప్లీట్గా. ఈవెన్ వాట్ ఈస్ డీప్ ఇన్ వన్స్ కన్సైన్స్, మన బ్రెయిన్స్లో కూడా ఏముంటుందో దేవుడికి తెలుసు అని చెప్పి అనుకున్నాడు అనమాట.
లెంచో వాజ్ అన్ ఆక్స్ ఆఫ్ ఎ మ్యాన్. లెంచో ఎలాంటటువంటి వ్యక్తి? ఆక్స్ అంటే ఎద్దు మాట. ఎద్దు ఎంతగానో కష్టపడుతుంది కదా, అదేవిధంగా తను కూడా చాలా కష్టపడేటటువంటి ఫార్మర్ మాట. వర్కింగ్ లైక్ అన్ యానిమల్ ఇన్ ద ఫీల్డ్స్ బట్ స్టిల్ హీ న్యూ హౌ టు రైట్. ఇక్కడ ఏం చెప్పాలని అనుకుంటున్నాడంటే, బట్ తను మేబీ అంత ఎడ్యుకేటెడ్ కాకపోవచ్చు, తను ఫార్మరే అయి ఉండొచ్చు, కానీ ఏంటంటే తనకి లెటర్ రాయడం అనేది వచ్చు మాట. ద ఫాలోయింగ్ సండే అట్ డే బ్రేక్ he began to write a letter which he himself would carry to town and place in the mall. It was nothing less than a letter to God. అయితే ఆ రోజు సండే మాట. సండే నాడు డే బ్రేక్లో అంటే టిఫిన్ చేసిన తర్వాత ఆ టైంలో ఏంటంటే తను లెటర్ రాశాడనమాట. సో తనే లెటర్ రాసి తనే టౌన్కి తీసుకెళ్ళి తనే ఆ లెటర్ని మెయిల్ చేశాడనమాట, మెయిల్ బాక్స్లో వేసాడనమాట. అదేంటంటే లెటర్ టు గాడ్. గాడ్ హీ రోట్ ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ. అయితే ఆ లెటర్లో ఏం రాశాడో చూద్దాం. గాడ్ దేవుడా, ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే నేను నా ఫ్యామిలీ ఏంటంటే హంగ్రీ అయిపోతాం, ఈ సంవత్సరం అంతా కూడా ఆకలితో ఉంటాం. ఐ నీడ్ 100 pesos ఇన్ ఆర్డర్ టు సో మై ఫీల్ అగైన్. నాకు 100 pesos కావాలి. అంటే ఏంటి, ఎంత చెప్పాను? అప్రాక్సిమేట్లీ 500 rupees, 499.66 paisa అంటే అప్రాక్సిమేట్లీ 500 rupees నాకు కావాలి. ఎందుకు? మళ్ళీ 100 pesos ఇన్ ఆర్డర్ టు సో మై ఫీల్ అగైన్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే తను దేవుడిని ఇంకా ఎక్స్ట్రా మనీ అడగలేదు. ఏం అడిగాడు? ఒక 100 pesos ఇవి, నాకు ఒక 500 ఇవి, ఆ 500తో నేను కూర్చుని తింటానని తను లెటర్ రాయలేదు. మళ్ళీ నేను కష్టపడతాను, మళ్ళీ నేను కోనేస్తాను, మళ్ళీ నేను నా ఫీల్డ్ని మళ్ళీ నేను బాగు చేసుకుంటాను అని చెప్పి తను చెప్తున్నాడు అనమాట. మళ్ళీ క్రాప్స్ వేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. అండ్ టు లివ్ అంటిల్ ద క్రాప్ కమ్స్ బికాస్ ద హెయిల్ స్ట్రామ్. మొత్తం అంతా చెప్పాడనమాట. ఏంటంటే ఇలా మంచిగా వర్షం వస్తుందని అనుకున్నాను, కానీ పెద్ద వర్షం వచ్చింది, చిలికి తుఫాన్ అయిపోయి నా పంట అంతా నాశనం అయిపోయింది. నువ్వు నాకు అమౌంట్ పంపించకపోతే నేను ఈ సంవత్సరం అంతా కూడా ఆకలితో ఉంటాము, నేను నా పిల్లలు నా భార్య అని చెప్పి ఆ లెటర్లో రాశాడనమాట. హీ రోట్ టు గాడ్ ఆన్ ద ఎన్విలాప్ మీద గాడ్ అని చెప్పి టు గాడ్ అని చెప్పి రాశాడనమాట. పుట్ ద లెటర్ ఇన్సైడ్ అండ్ స్టిల్ ట్రబుల్ వెంట్ టు టౌన్. At the post office, he placed a stamp on the letter and dropped it into the mailbox. పోస్ట్ బాక్స్లో ఆ లెటర్ అనేది వేయడం జరిగింది అన్నమాట. స్టాంప్ వేసి లెటర్ మీద వేయడం అనేది జరిగింది. One of the employees who was a postman and also helped at the post office, he went to his boss laughing heartily and showed him the letter to God. అయితే ఇప్పుడు మెయిల్ బాక్స్లో వేసిన లెటర్స్ అన్నీ కూడా పోస్ట్ మ్యాన్ బయటికి తీసి ఎవరెవరికి పంపించాలో అవన్నీ సెపరేట్ చేసి చేస్తారు కదా. సో తనేంటంటే లెటర్ తీసినప్పుడు ఇక్కడ అడ్రస్ ఎవరికి ఉంది? గాడ్కి ఉందన్నమాట. సో అది చూడగానే తను చాలా నవ్వాడన్నమాట. పక్కలపడి హార్ట్లీగా నవ్వాడన్నమాట. నవ్వి తను ఆ లెటర్ని వాళ్ళ యొక్క బాస్కి చూపించాడనమాట. నెవర్ ఇన్ హిస్ కెరియర్ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ హీ నోన్ దట్ అడ్రస్. తన యొక్క సర్వీస్ మొత్తంలో కూడా ఒక పోస్ట్ మ్యాన్గా తను ఎప్పుడు కూడా లెటర్ అడ్రస్ చూడలేదన్నమాట. ఎందుకంటే ఎవరు కూడా గాడ్కి లెటర్ రాయరు కదండి. సో గాడ్ యొక్క అడ్రస్ అనేది ఎవరికీ తెలియదు. బట్ జనరల్గా మనం మన యొక్క ఇండియన్ మైథాలజీ ప్రకారంగా, క్రిస్టియన్ మైథాలజీ ప్రకారంగా, లేకపోతే ముస్లిమ్స్ ఎలా ఏ మతపరంగా చూసినా సరే గాడ్ అనేవాడు మన యొక్క ఆత్మలో ఉంటారని చెప్పి మనం నమ్ముతాం. అంతేగాని గాడ్కి పలానా అడ్రస్ ఉంటుందని చెప్పి, అంటే పలానా చోటు ఉంటారని తెలియదు, ఎవరికి కూడా తెలీదు గాడ్ అడ్రస్ అనేది. సో అందుకే తను ఏం చెప్తున్నాడంటే, నెవర్ ఇన్ హిస్ కెరియర్ యాజ్ ఏ పోస్ట్ మ్యాన్ హ్యాడ్ హీ నోన్ దట్ అడ్రస్. తనకి తన యొక్క కెరియర్లో అడ్రస్ అనేది తెలియదు అని చెప్తున్నాడు అనమాట. సో ఈ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళ యొక్క హెడ్ అయినటువంటి పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి చూపించాడనమాట. అతను ఎలా ఉంటాడు? కొంచెం ఫ్యాట్గా, ఒక మంచి పర్సన్ అనమాట. ఓకే, సో ద పోస్ట్ మాస్టర్ ఏ ఫ్యాట్ ఎమిబుల్ ఫెలో ఆల్సో బ్రోక్ అవుట్ లాఫింగ్. తను కూడా హహహహహ అని పగలబడి నవ్వాడమాట. బట్ ఆల్మోస్ట్ ఇమీడియట్లీ, బట్ వెంటనే ఏంటంటే హీ టర్న్ సీరియస్ అండ్ ట్యాపింగ్ ద లెటర్ ఆన్ హిస్ డెస్క్. వెంటనే సీరియస్ అయిపోయి ఆ లెటర్ని తన ముందున్నటువంటి డెస్క్ మీద టింగ్ 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 అని కొడుతున్నాడు అనమాట. సో కొట్టి చెప్తున్నాడు అనమాట, కామెంటెడ్. ఏం చెప్పాడంటే, వాట్ ఫెయిత్, ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోట్ దిస్ లెటర్. తను ఏం చెప్తున్నాడంటే, అసలు నిజంగా ఏం ఫెయిత్ ఉందండి ఆ పర్సన్కి.
ఐ విష్ ఐ హ్యాడ్ ద ఫెయిత్ ఆఫ్ ద మ్యాన్ హూ రోడ్ దిస్ లెటర్. తనకి చాలా గొప్ప ఫెయిత్ అనేది దేవుడి మీద ఉంది. స్టార్టింగ్ అప్ ఏ కరెస్పాండెన్స్ విత్ గాడ్, దేవుడితోనే కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ చేశాడు. సో తన యొక్క ఫెయిత్ని స్పాయిల్ చేయొద్దు అని చెప్పి తన యొక్క డెసిషన్ తీసుకుంటున్నాడు అనమాట. ఏంటంటే, సో ఇన్ ఆర్డర్ నాట్ టు షేక్ ద రైటర్స్ ఫెయిత్ ఇన్ గాడ్, ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ అన్ ఐడియా, ఆన్సర్ ద లెటర్. సో పోస్ట్ మాస్టర్ ఏమనుకున్నాడంటే, తను ఆ లెటర్కి రిప్లై ఇద్దాము, సో తన యొక్క ఫెయిత్ని నేను పాడు చేయొద్దు, నేను గాడ్గా తన యొక్క లెటర్కి రిప్లై ఇస్తాను అని అనుకున్నాడు అనమాట. బట్ వెన్ హీ ఓపెన్డ్ ఇట్, it was evident that to answer it he needed something more than goodwill, ink and paper. అయితే ఆ లెటర్ ఓపెన్ చేసి చదివిన తర్వాత తనకి తెలిసింది ఏంటంటే, ఒక మంచి పేరు ఉంటేనో లేకపోతే ఇంక్ పరంగానో పేపర్ పరంగానో ఆ లెటర్కి రిప్లై ఇస్తే సరిపోదు. ఎందుకంటే అక్కడ లెంచో ఏం రాశాడు, లెటర్లో 100 pesos కావాలని రాశాడు. అంటే అతని యొక్క ఫెయిత్ కంటిన్యూ అవ్వాలంటే అమౌంట్ అనేది పంపించాలి అని చెప్పి పోస్ట్ మాస్టర్కి అర్థమైందన్నమాట. సో తను ఏం చేశాడో చూద్దాం. బట్ హీ స్టక్ టు హిస్ రిజల్యూషన్. కానీ తను ఏమనుకున్నాడంటే, నేను ఒకటి అనుకున్నాను కదా, తన యొక్క ఫెయిత్ అనేది పాడు చేయొద్దని అనుకున్నాను కదా. సో ఏంటంటే తన యొక్క ఎంప్లాయీస్ నుంచి, అలాగే తన శాలరీలో హాఫ్ శాలరీ, అలాగే తన యొక్క ఫ్రెండ్స్ నుంచి చారిటీ పర్పస్ మీద కొంచెం అమౌంట్ అనేది సేకరించాడంట. ఓకేనా. సో తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు గ్యాదర్ టుగెదర్ ద 100 pesos, సో హీ వాజ్ ఏబుల్ టు సెండ్ ద ఫార్మర్ ఓన్లీ ఎ లిటిల్ మోర్ దెన్ హాఫ్. అంటే ఏంటి, తను ఏమనుకున్నాడంటే ఈ అమౌంట్ మొత్తం సేకరిందామని అనుకున్నాడు, కానీ తనకి 100 pesos కలెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైందన్నమాట. సో తను ఏం చేశాడంటే మోర్ దెన్ 50%, అంటే తను దాదాపుగా దగ్గరగా 75 pesos అయితే సెండ్ చేయగలిగాడు అనమాట. ఓకే, 100 pesos కలెక్ట్ అవ్వలేదు, లిటిల్ మోర్ దెన్ హాఫ్ కన్నా ఎక్కువ, అంటే 75 pesos అనేది పంపించాడనమాట. హీ పుట్ ద మనీ ఇన్ అన్ ఎన్విలోప్ అడ్రస్ టు లెంచో అండ్ విత్ ఇట్ లెటర్ కంటైనింగ్ ఓన్లీ ఎ సింగిల్ వర్డ్ యాజ్ ఎ సిగ్నేచర్ గాడ్. ఆ లెటర్లో ఏమీ రాయకుండా ఈ 75 pesos పెట్టేసి, సో గాడ్ సిగ్నేచర్తో లెటర్ అనేది పోస్ట్ బాక్స్లో వేయడం అనేది జరిగిందన్నమాట. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ద ఫాలోయింగ్ సండే లెంచో కేమ్ ఎ బిట్ ఎర్లియర్ దెన్ యూజువల్ టు ఆస్క్ ఇఫ్ దేర్ వాజ్ ఎ లెటర్ ఫర్ హిమ్. అయితే సండే ఎప్పుడు వచ్చేదానికన్నా ముందుగానే వచ్చేసి లెటర్ అడిగాడు అనమాట. ఏమని అడిగాడు, నాకు లెటర్ ఏమన్నా వచ్చిందా అని అడిగాడు అనమాట. అడిగితే ఇట్ వాజ్ ద పోస్ట్ మ్యాన్ హిమ్సెల్ఫ్ హూ హ్యాండెడ్ the letter to him, while the postmaster, experiencing the contentment of a man who has performed a good deed, looked on from his office. అయితే ఇక్కడ పోస్ట్ మ్యాన్ ఉన్నాడు కదా, తనే తన చేతుల మీదుగా లెటర్ అయితే ఇచ్చాడు. అయితే పోస్ట్ మాస్టర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నమాట, తను ఎలా ఫీల్ అవుతాడు, అసలు గాడ్ అమౌంట్ పంపించాడంటే అతను ఎలా ఫీల్ అయ్యాడు అని చెప్పి అనుకుని తన యొక్క ఆఫీస్ నుంచి చూస్తున్నాడు అనమాట. లెంచో షోడ్ నాట్ ద స్లైటియెస్ట్ సర్ప్రైజ్ ఆన్ సీయింగ్ ద మనీ. ఓకే, తను చిన్నది కూడా సర్ప్రైజ్గా ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే తనకు అంత ఫెయిత్ ఉందన్నమాట దేవుడి మీద, దేవుడు నాకు మనీ పంపిస్తాడు అని చెప్పి. సచ్ వాజ్ హిస్ కాన్ఫిడెన్స్, అది అతని యొక్క నమ్మకం, విశ్వాసం అన్నమాట. బట్ హీ బికేమ్ యాంగ్రీ వెన్ హీ కౌంటెడ్ ద మనీ. కానీ తనకు కోపం వచ్చిందంట తన మనీ లెక్క పెట్టుకున్నందుకు. ఎందుకు, గాడ్ కుడ్ నాట్ హ్యావ్ మేడ్ ఎ మిస్టేక్ నార్ కుడ్ హీ హ్యావ్ డినైడ్ లెంచో వాట్ హీ హ్యాడ్ రిక్వెస్టెడ్. దేవుడు ఏంటంటే ఎప్పుడు మిస్టేక్ చేయడు, అలాగే లెంచో రిక్వెస్ట్ని డినే కూడా చేయలేదు, అంటే తిరస్కరించలేదు. తను కౌంట్ చేసుకున్నాక యాంగ్రీ అయ్యాడు. ఎందుకంటే అందులో 100 pesos లేవు కదా, 70 నుంచి 75 pesos ఉన్నాయి కదా, అందుకని కోపం వచ్చిందన్నమాట. ఇమీడియట్లీ లెంచో వెంట్ అప్ టు ద విండో టు ఆస్క్ ఫర్ ఏ పేపర్ అండ్ ఇంక్. వెంటనే లెంచో వెళ్ళి విండో దగ్గరికి వెళ్ళి ఒక పేపరు పెన్ను అడిగాడు అనమాట. ఆన్ ద పబ్లిక్ రైటింగ్ టేబుల్ మీద కూర్చుని లెటర్ రాయడం ప్రారంభించాడనమాట. ఏం రాశాడో చూద్దాం, చూడండి. హీ స్టార్టెడ్ టు రైట్ విత్ మచ్ వింక్లింగ్ ఆఫ్ హిస్ ఐబ్రో. ఐబ్రోస్ని కళ్ళని ఇలా అనుకుంటా వింక్లింగ్ చేసుకుంటా. కాజ్డ్ బై ద ఎఫర్ట్ హీ హ్యాడ్ టు మేక్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఐడియాస్. తన యొక్క ఆలోచనలు వ్యక్తపరచడానికి దేవుడికి తను లెటర్ అనేది రాస్తున్నాడు అనమాట. వెన్ హీ ఫినిష్డ్ హీ వెంట్ టు ద విండో టు బై ఏ స్టాంప్ విచ్ హీ లిక్డ్ అండ్ దెన్ ఎఫిక్స్డ్ టు ద ఎన్విలాప్ విత్ ఎ బ్లో ఆఫ్ హిస్ ఫిస్ట్. సో తను ఏంటంటే స్టాంప్ తీసుకొని దానికి చిన్నది ఇలా ఉమ్లా అంటించినట్టుగా అంటిస్తాం కదా, సో అదే గమ్ అంటించినట్టుగా అంటించేసి ఆ స్టాంప్ పైన కవర్ పైన వేసేసి తన ఫిస్ట్తో, అంటే తన యొక్క చేతితో ఇలా మనం గుద్దుతాం కదండి లెటర్ రాసిన తర్వాత. సో ఇక్కడ అదేవిధంగా తను లెటర్ రాసి దేవుడికి అందులో పెట్టేసి ఇలా గుద్దేసి
అక్కడ లెటర్ అనేది ఇచ్చేస్తున్నాడు అనమాట. ఓకే, the moment the letter fell into the mailbox, the postmaster went to open it. సో తను పోస్ట్ బాక్స్లో వేసేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో అలా తను లెటర్ వేసి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. ఏంటంటే తను గాడ్కి లెటర్ రాశాడు కదా, సో లెటర్ రాస్తే మా పోస్ట్ ఆఫీస్ హెడ్ అమౌంట్ పంపించాడు కదా, సో తను ఎలా ఫీల్ అయ్యాడు, ఏం రిప్లై ఇచ్చాడో చూద్దామని చెప్పి ఓపెన్ చేశారన్నమాట. ఇట్ సెడ్, గాడ్ ఆఫ్ ద మనీ దట్ ఐ ఆస్క్డ్ ఫర్ ఓన్లీ 70 pesos రీచ్డ్ మీ. నేను 100 pesos అడిగాను, కానీ నాకు 70 pesos వచ్చాయి. సెండ్ మీ ద రెస్ట్ రిమైనింగ్ అమౌంట్ పంపించు, సిన్స్ ఐ నీడెడ్ ఇట్ వెరీ మచ్. నాకు చాలా అవసరం అమౌంట్ అనేది. బట్ డోంట్ సెండ్ ఇట్ టు మీ త్రూ ద మెయిల్ బికాస్ ద పోస్ట్ ఆఫీస్ ఎంప్లాయీస్ ఆర్ ఎ బంచ్ ఆఫ్ క్రూక్స్ లెంచో. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కనుక వీళ్ళందరూ కూడా దొంగలని చెప్పి తిట్టాడు మాట. క్రూక్స్ అంటే దొంగలు అన్నమాట. సో ఏంటంటే నువ్వు నాకు రెస్ట్ అమౌంట్ మిగిలినటువంటి 30 pesos పంపించు, ఎందుకంటే నాకు అది చాలా అవసరం. అయితే ఏంటంటే నువ్వు నాకు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించొద్దు, వేరే విధంగా పంపించు, ఎందుకంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళు దొంగలు అంటున్నాడు అనమాట. అంటే అక్కడ ఏంటంటే హెల్ప్ చేసింది పోస్ట్ ఆఫీస్ వాళ్ళే, కానీ తనకి ఏంటంటే దేవుడి మీద నమ్మకం అన్నమాట. ఏంటంటే దేవుడు 100 pesos పంపించి ఉంటాడు, ఈ పోస్ట్ ఆఫీస్ మ్యాన్ వాళ్ళే మిగిలినటువంటి 30 pesos అంటే తీసేసుకున్నారు ఉంటారు అనే ఆలోచన, థింకింగ్ థాట్ అనేది అతనిలో ఉంటుంది మేబీ. అందుకని అతను బంచ్ ఆఫ్ క్రూక్స్ అని చెప్పి రాయడం అయితే జరిగిందన్నమాట. సో అది స్టోరీ, అక్కడితో షార్ట్ స్టోరీ అనేది ఎండ్ అయిపోయిందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ స్టోరీలో ఏంటంటే మనము లెంచో యొక్క అట్మోస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. బట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఏంటంటే ఫెయిత్ గాడ్ మీద ఉండాలి, బట్ వేటి మీద ఉండాలి, వేటి మీద ఉండకూడదు అనేది కూడా ఉండాలి. ఇక్కడ హెల్ప్ చేసినటువంటి వాళ్ళకి కృతజ్ఞత దక్కకపోగా వాళ్ళకి ఏంటంటే బంచ్ ఆఫ్ క్రూక్స్ అనే డైలాగ్ అయితే వాళ్ళ మీద పడిందన్నమాట. సో హీ డిడెంట్ రికాగ్నైజ్డ్ హూ హెల్ప్డ్ హిమ్, ఇన్స్టెడ్ హీ థాట్ దట్ దే ఆర్ ద క్రూక్స్. సో దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద అట్మోస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్ మాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది స్టోరీ మాట. థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ద వీడియో. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు సత్యారాజ్ టాకీస్.